వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారు కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఏంటి? మంచి రోజులు రాబోయే ముందు కనిపించే సంకేతాలు అని కూడా చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే మీరు ఇంట్లో చేయకూడని పనులేంటి? మీరు అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు అనే సంకేతాలు ఈ వీడియోలో మనం చూద్దాం. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి. అమ్మవారి గుడిలో శ్రీ కాళికామాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, నమ్మినవారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీ కాళికామాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9705577604. కుంభరాశిలో జన్మించిన వారు చాలా మంచి వ్యక్తులు. కష్టపడే వ్యక్తిత్వం అధికంగా ఉంటుంది. ఎటువంటి పని అయినా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు. కుంభరాశిలో పుట్టిన వారు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయరు. అవసరానికి మాత్రమే డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటారు. కుంభరాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే రంగు పసుపు రంగు. వీరి యొక్క అదృష్టాన్ని మనం చూసినట్లయితే వీరు శుభ ఫలితాలను పొందబోతున్నారు. అలాగే ప్రేమించే మనస్తత్వం కలిగిన వారు, అలాగే సంగీతాన్ని కూడా ఆస్వాదించే గుణాన్ని కలిగి ఉంటారు. అలాంటి కుంభరాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకుంటుంటారు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని, లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అని, కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఏంటి అంటే మంచి రోజులు రాబోయే ముందు సంకేతాలు అని చెప్పచ్చు. కుంభరాశి వారు ఇంట్లో ఈ పనులు చేయకూడదు. లక్ష్మీదేవికి ఇష్టం లేనివి చేసినట్లు అయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. కాబట్టి ఇటువంటి పనులు చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందరు. వీరు తమ జీవితంలో లక్ష్యాన్ని పొందే సూచనలు ఏంటి అంటే విషయాన్ని మనం తెలుసుకుందాం. చీపురు. లక్ష్మీదేవిని చీపురుతో సమానంగా భావిస్తారు. చీపురుని ఊడ్చిన తర్వాత పక్కన పడివేయటం, కాళ్ళతో తొక్కటం వంటివి చేయకూడదు. ఇంటిని మొత్తం శుభ్రం చేసే చీపురును కూడా పవిత్రంగా భావించాలి. చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో పెట్టడం వంటివి చేయాలి. ముఖ్యంగా చీపురుని ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు. విధంగా వేసి కూడా ఉంచకూడదు. ఇంటికి వచ్చే అతిథులకు చీపురు కంటికి కనిపించకుండా జాగ్రత్తగా ఉంచుకోండి. కండ్లకు చీపురు అనేది ఎదురుగా ఉండటం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. చీపురు ఉంచిన ప్రదేశాన్ని బట్టి లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. మీరు ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా వారి జీవితంలో లక్ష్మీ కటాక్షం ఈ విధంగా ఉంటుందో చెప్పవచ్చు. అంటే ఏంటి అంటే ఆహారాన్ని వృధా చేయటం వలన వారి జీవితంలో నుంచి వారే లక్ష్మీదేవిని బయటకు పంపిన వారు అవుతారు. అలాగే నీటిని కూడా వృధా చేయకూడదు. నీరు అనేది మీకు భవిష్యత్తులో ధనవంతులను చేస్తుంది. పొదుపుగా వాడటం చాలా మంచిది. కుంభరాశి వారు కష్టపడి సాధించే మనస్తత్వం కలిగిన వారై ఉంటారు అని చెప్పుకోవాలి. అదేవిధంగా వీరు సంపాదించిన దాంట్లో లేని వారికి దానం చేయటం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దానం చేయటం వలన పూర్వజన్మ దోషాలు, నవగ్రహ దోషాలు, శని దోషాలు వంటివి ఉండవు. పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి దానాలు చేయటం వలన లక్ష్మీ కటాక్షం కుంభరాశి వారికి ఉంటుంది. వీరికి అదృష్టం వరిస్తుంది అని సూచనలు కొన్ని విధాలుగా కనిపిస్తున్నాయి. ఇంట్లో కానీ లేదా ఇంటి పరిశ్రమలో కానీ పక్షులకు
ఉన్నట్లయితే గూళ్ళను లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం. మరొకటి ఏంటంటే చాలామందికి చీమలు అంటే నచ్చదు, కానీ ఇంటి పరిసరాలలో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుంది అని తెలియజేయడానికి శుభసూచకంగా ఎర్రచీమలు కనిపించటం అనేది అప్పుల బాధలకు గురి అవుతున్నాము అని దానికి సంకేతంగా చెప్పవచ్చు. ఈ విధంగా నల్ల చీమలు కనిపించటం కుంభరాశి వారికి అదృష్టంగా భావించవచ్చు. అలాగే బల్లిని చూడగానే చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ బల్లి రాక కూడా లక్ష్మీదేవి కటాక్షంగా పొందవచ్చు. పైన పడి పాకినట్లుగా అయితే త్వరలోనే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని సంకేతం. అదేవిధంగా 3 బల్లులు ఒకే దగ్గర కనిపించినట్లు అయితే అదృష్టంగా భావించవచ్చు. ఇలా కుంభరాశి వారికి ఈ విధంగా కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.